పరువు సర్వం మీకు ఇచ్చి మీ ఇంటికి వచ్చి గొడ్డు చాకరీ చేసి మీరు ఎన్ని కొట్టినా పడతానం కదా మాకు పరువు అయినట్టు కాదా? ఏ కాలం నాటి మాట మాట్లాడతాను? కట్టుకున్నోడిని కళ తీర్చి కుక్కలేసి మర్చిపోయినావా? తవ్వుకుంటూ పోతే పెంకరాతే. ఒక ఆడది కుక్కర్లోకి వేసేదాకా వచ్చిందంటే దాన్ని చేసుకున్నోడు ఎంత రాక్షసుడో అర్థం చేసుకోవాలి. ఆడదంటే అందం, ఆ అందాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఎండిపోయిన పువ్వు లెక్క విసిరేస్తానంటే ఎట్లా? అందం కాదే ముఖ్యం. ఏంటి వేనా? నన్ను వే అన్నావా? అంటనే, ఎందుకంటే ఇప్పుడు నా పెళ్ళని కదనే. ఇంకేమన్నవే? ఈ జానడు ముఖం చూసుకునే కదా నువ్వు ఎగిరెగిరి పడేది. ఈ జానడు ముఖం చూసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది. అయితే నువ్వు అన్న జానడు ముఖంలో ఎన్ని గలీలు ఉన్నాయో చెప్పన్నా? నీ ముక్కులోంచి చీము రాదా? నీ చెవులోంచి జీవు రాదా? నీ కళ్ళ నుంచి ఊసు రాదా? నీ నోట్లో నుంచి పాసి రాదా? ఇప్పుడు చెప్పే నీ అందం ఎక్కడుందో. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఇట్లనే మాట్లాడతావని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ మరదల మాయలో ఉన్నావు కదా. మాటి మాటికి దాని మీద పడి ఎడతావేంది? నువ్వు చేయబట్టి దాని జీవితం నాశనం అయిపోయింది. ఇంకొకసారి దాని గురించి ఏమన్నా అంటే నీ దౌడల దగ్గరకు వస్తా. ఏమనుకున్నావు? అమ్మో అమ్మో అమ్మో